Yeah. Welcome to current affair discussion. In today's class, we are going to discuss October 7 to 10, Part 1 current affairs. Moving to first question. Which country has recently become the first G7 country to end coal-fired power production with the closure of its last plant? Okay, right. So, recently G7 countries lo first country థర్మల్ పవర్ ప్లాంట్స్ లేకుండా కంప్లీట్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ని అంటే కోల్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే పవర్ ప్లాంట్స్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసినటువంటి ఫస్ట్ G7 కంట్రీ. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ G7 అంటే గ్రూప్ 7 కంట్రీస్. దీంట్లో 7 కంట్రీస్ ఏమున్నాయంటే జపాన్, అమెరికా, ఇటలీ, కెనడా అండ్ ఇంగ్లాండ్, నథింగ్ బట్ యూకే. ఓకే, అండ్ 5 కంట్రీస్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకోటి జర్మనీ, ఫ్రాన్స్. ఇవి G7 కంట్రీస్, మొత్తం 7. 1 2 3 4 5 6 7. ఈ 7 కంట్రీస్లో ఫస్ట్ కంట్రీ దట్ ఈస్ ఇంగ్లాండ్ కంప్లీట్గా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ని షట్ డౌన్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ. అంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని థర్మల్ ప్లాంట్స్ నుంచి కాకుండా రెన్యూబుల్స్ ఏవైతే ఉంటాయో సోలార్, విండ్, వీటి ద్వారా ప్రొడ్యూస్ చేయడం మేబీ మేజర్ అడాప్షన్. సో ఇట్స్ అ వెల్కమ్ థింగ్. అండ్ యాక్చువల్గా వరల్డ్కి ఫస్ట్ టైము థర్మల్ పవర్ ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ కూడా యూకేనే 1882లో. అండ్ 2015లో యూకే చేసిన ప్లెడ్జ్ ఏంటంటే, ప్రామిస్ ఏంటంటే, అప్పటికి 2015లో యూకే పవర్ రిక్వైర్మెంట్లో 30% ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అండ్ 2023కి అంటే లాస్ట్ ఇయర్కి ఈ పర్సంటేజ్ 1%కి తగ్గించారు. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా 0%. ఓకే రైట్. అండ్ యూకే యొక్క నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ 2050, మన ఇండియాకి అయితే 2070, వెరస్ యూకే నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ 2050. అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో కార్బన్స్ని ఎమిట్ అవ్వకుండా కంప్లీట్గా జీరో కార్బన్ ఎమిషన్స్ ఎలక్ట్రిసిటీ సెక్టార్ టార్గెట్ 2030 ఫర్ దట్ పర్టికులర్ కంట్రీ. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వాట్ ఆర్ దట్ G7 కంట్రీస్? జపాన్, యుఎస్ఏ, ఇటలీ, జపాన్, యుఎస్ఏ, ఇటలీ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే. ఇవి 7 కంట్రీస్. ఈ 7 కంట్రీస్లో ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసిన కంట్రీ దట్ ఈస్ ఇంగ్లాండ్, యూకే. వరల్డ్కి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ కూడా యూకేనే. ఓకే, అండ్ ఆ యూకే యొక్క నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ 2050. నెక్స్ట్ దిస్ ఇయర్ G7 50th మీటింగ్ ఇటలీ హోస్ట్ చేసింది. వెరస్ నెక్స్ట్ ఇయర్ జూన్ 2025న కెనడా హోస్ట్ చేయబోతోంది 51st G7 సమ్మిట్. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు జర్మనీ, ద పర్సనాలిటీ. సో మన ఇండియా నుంచి జర్మనీకి అంబాసిడర్గా న్యూ పర్సన్, ఆయన పేరు అజిత్ వినాయక్ గుప్తే, సింప్లీ ఏవి గుప్తే. ఓకే, ఏవి గుప్తే, అజిత్ వినాయక్ గుప్తే. ఆయన ప్రజెంట్ ఈజిప్ట్కి ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ డెన్మార్క్కి వర్క్ చేశారు. అండ్ నౌ సూన్ హీ ఈస్ గోయింగ్ టు వర్క్ యాజ్ ఇండియన్ అంబాసిడర్ టు జర్మనీ. జర్మనీ క్యాపిటల్ బెర్లిన్, జర్మనీ కరెన్సీ యూరో. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. ఇట్స్ అన్ అపాయింట్మెంట్, a straightforward question. Indian ambassador to Germany, that guy is A.V. Gupte, Ajit Vinayak Gupte. He is right now working with Egypt, previously worked with Denmark. Now in future he is going to work with the Germany, capital Berlin, currency is euro. Okay, right. Next, third question. Department of Social Justice and Empowerment నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో MOU కుదుర్చుకుంది. ఓకే, ఎందుకోసమో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్. ఎవరైతే మన ఇండియన్ సొసైటీలో మారిజినలైజ్డ్ పీపుల్ ఉన్నారో, అంటే వెరీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారో, ఆ సిటిజన్స్కి, ఆ పీపుల్కి లీగల్ సర్వీసెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసే, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏదైనా కేసుని మనం అప్పీల్ చేసుకోవాలంటే లైక్ అక్కడ లాయర్స్ మనం అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీజుని బేర్ చేయలేని
చేయలేని ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ఫ్రీగా జస్ట్ లీగల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా సెటప్ చేయబడిన బాడీయే నల్సా, NALSA. ఢిల్లీలో ఉంటుంది. ఇఫ్ యూ లుక్ అట్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. దిస్ వన్ అబౌట్ ఫస్ట్ NALSA గురించి మాట్లాడి దెన్ విల్ కమ్ అక్రాస్ ద కరెంట్ అఫైర్ థింగ్. లుక్ అట్ హియర్ అబౌట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీన్ని ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్. 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సంజీవ్ ఖన్నా. ఈయనే మనకి నెక్స్ట్ చీఫ్ జడ్జ్ కూడా 51st ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ దిస్ మంత్ నెక్స్ట్ నవంబర్ మంత్లో ఆయన టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. కొత్త చీఫ్ జడ్జ్ కూడా ఈయనే సంజీవ్ ఖన్నా. అండ్ దీని పర్పస్ ఏంటి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. It has been mandated to provide legal aid to vulnerable sections of the society and spread legal literacy. Okay, so ఇది నల్సా యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే మన ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్కి గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి డిఫరెంట్ యాక్ట్స్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి. ఏ యాక్ట్స్ వస్తాయంటే అందులో లుక్ అట్ హియర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్ గురించి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ గురించి, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ది రీహాబిలిటేషన్ యాక్ట్. సో ఈ 5 యాక్ట్స్ గురించి అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ చట్టాలు ఉన్నాయి, ఏ రూల్స్ ఉన్నాయి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, వాటి గురించి మనకి అవేర్నెస్ ఉండదు. అలాంటి అవేర్నెస్ని డిఫరెంట్ క్యాంపెయిన్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ప్రజల్లో లీగల్ సర్వీసెస్ గురించి అవగాహన ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పార్ట్నర్డ్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వీళ్ళిద్దరూ కలిపి లాంచ్ చేయబోతున్న ఇనిషియేటివే దిస్ వన్, సార్ది ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ద్వారా చట్టాల గురించి పబ్లిక్కి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, నౌ coming to the question, if you look at here, that question is all about third one. Which organization has recently signed, ఏ ఆర్గనైజేషన్ రీసెంట్లీ సైన్డ్ MOU with the డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎందుకోసము? టు ఎన్హాన్స్ పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్కి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసం. దేనికి సంబంధించి? అబౌట్ వేరియస్ యాక్ట్స్, చట్టాలు ఏమున్నాయి, రూల్స్ అండ్ స్కీమ్స్. ఓకే, రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్తో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇట్ మీన్స్ ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు MOU కుదుర్చుకున్నారు. ఈ MOUలో భాగంగా ఈ ఇనిషియేటివ్ ద్వారా, దట్ ఈస్ సార్ది ఇనిషియేటివ్ ద్వారా, వాట్స్ ద ఇనిషియేటివ్? సార్ది, దిస్ వన్. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఇండియన్ పీపుల్కి లీగల్ సర్వీసెస్ గురించి లిటరసీని, అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడమే మేజర్ ఆబ్జెక్టివ్. వెరస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సంజీవ్ ఖన్నా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, this is a very important kind of scheme, especially for youth of our nation, even for examination point of view also. What's the scheme? Prime Minister's Internship Scheme. Okay, Prime Minister's Internship Scheme. This year budget lo FY25 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఏంటంటే 21-24 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి ఇండియన్ యూత్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఓకే జాబ్ సర్చ్లో ఉన్నారో అలాంటి పర్సనాలిటీస్ అండ్ ఈవెన్ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి పర్సనాలిటీస్, డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి పర్సనాలిటీస్ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్. ఈ స్కీమ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్. ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీము. ఈ మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతుందంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బై కొలాబరేటింగ్ విత్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఈ స్కీమ్ FY25 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. 2024 డిసెంబర్ నుండి, ఓకే, ఇఫ్ యు లుక్ అట్ ద డేట్ ఆల్సో హియర్, 2024 డిసెంబర్ నుంచి, దిస్ డేట్ నుంచి
డేట్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఈ డేట్ నుంచి మార్చ్ 2029 అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ స్పాన్లో ఇండియాలో ఉన్న యూత్కి 1 crore పైగా యూత్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడమే టార్గెట్. అంటే ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసి, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో, ఓకే రైట్. The scheme focuses on providing opportunities to Indian youth aged between 21-24 in partnership with the top 500 companies of our country. Okay, right. ఈ స్కీమ్ కోసము అలొకేట్ చేసిన ఫండ్ దిస్ ఇయర్కి అయితే 800 crores. ఈ ఇయర్లో 1.25 లక్షల మందికి ఇంటర్న్షిప్స్, వెరాజ్ 5 ఇయర్స్లో 1 crore పైగా యూత్కి ఇంటర్న్షిప్స్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్లోకి భాగంగా పర్సనాలిటీకి 63,000 రూపీస్, అంటే పర్ మంత్కి 5,000 రూపీస్. అండ్ ఎవరు ఎలిజిబుల్, ఇది ఏజ్ లిమిట్. అండ్ ఆ ఫ్యామిలీ యొక్క ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా బిలో ఉండాలి. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్కీమ్ ద్వారా ప్రొవైడ్ చేసే 5,000 రూపీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4,500 రూపీస్ని, వెరాజ్ ఆ కంపెనీ ఏదైతే టాప్ 500 కంపెనీస్ని మాట్లాడుతున్నాం కదా, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారో అది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద ఆ కంపెనీ 500 రూపీస్ ఇస్తుంది. అంటే కంబైన్డ్గా 5,000 రూపీస్. ఇది ఆ కంపెనీ అండర్ CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్. నెక్స్ట్ థింగ్, ఏ కంపెనీస్కి ఇక్కడ అర్హత ఉందంటే పాస్ట్ 3 ఇయర్స్గా ఏ కంపెనీస్ అయితే CSR స్పెండింగ్ని కన్సిస్టెంట్గా స్పెండ్ చేస్తున్నాయి ఆ కంపెనీస్కి మాత్రమే ఈ స్కీమ్లో అర్హత ఉంటుంది. ఓకే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ఇనిషియేటివ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మన ఇండియాలో బిజినెస్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ యాన్యువల్ ప్రాఫిట్స్లో 2% ఆఫ్ ప్రాఫిట్ని సొసైటీ కోసం స్పెండ్ చేయాలి, ఖర్చు పెట్టాలి. అదే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి ఇనిషియేటివ్ వరల్డ్లో చట్టం ద్వారా, యాక్ట్ ద్వారా మ్యాండేటరీ చేసిన ఫస్ట్ కంట్రీ ఇండియాని. ఓకే. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, 4th one, విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ రోల్డ్ అవుట్ ద పైలాట్ ఫేజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ 2024 to generate 1 crore internships by March 2029. In fact, that is Ministry of Corporate Affairs. ఎవరితో కొలాబరేట్ అయ్యి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అండ్ ఈవెన్ దీంట్లో ఎన్రోల్ అవ్వడం కోసము ఒక సెపరేట్ వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ కూడా October 25 వరకు, అంటే మనం ఆల్మోస్ట్ October 28 ఉన్నాం ఈరోజు. October 25 వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా October 12 నుంచి 25 వరకు. వెబ్సైట్ నేమ్ కూడా www.pminternship.mca.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు కనుక ఈ ఏజ్ బ్రాకెట్లో ఉంటే, 21-24 ఏజ్ బ్రాకెట్లో ఉంటే, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే, ఆబ్వియస్లీ మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉంటుంది, జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక బిలో 8 lakhs ఉంటే ఆ ఇంటర్న్షిప్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. షార్ట్ లిస్ట్ అయితే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు 5,000 రూపీస్ని ఫినాన్షియల్ సపోర్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దే విల్ గివ్ ఆపర్చునిటీ ఈవెన్ టు వర్క్ విత్ ఇండియాస్ టాప్ 500 కంపెనీస్ ఆల్సో. Okay, right. So that's a scheme. Let me give a revision one more time. 4th question. What's the scheme? Prime Minister's Internship Scheme. Prime Minister's Internship Scheme. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎవరితో కొలాబరేట్ అయ్యింది? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అండ్ ఈ బడ్జెట్లో ఎంత అలొకేట్ చేశారు? 800 crore rupees ఫర్ దిస్ ఇయర్. నెక్స్ట్ థింగ్, అండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో, అంటే March 2029 వరకు 1 crore పైగా యూత్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం ఇన్ ఇండియాస్ టాప్ 500 కంపెనీస్లో. దర్ ఇస్ ఎ వెబ్సైట్ ఆల్సో pminternship.mca.gov.in. అండ్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ యొక్క ఫ్యామిలీకి యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కానీ, ఇప్పుడు ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఈ స్కీమ్కి అర్హత లేదు. బట్ ఎవరైతే ఆన్లైన్లో ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్నారో, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఈ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిమెంబర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో, దట్ ఈస్ 4,500 రూపీస్ పర్ మంత్కి పర్ క్యాండిడేట్కి, వెరస్ దట్ కంపెనీ విల్ ప్రొవైడ్ 500 రూపీస్. ఓకే, ఓవరాల్గా 5,000 రూపీస్ పర్ మంత్. అండ్ వన్ టైమ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 6,000 రూపీస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ థింగ్, ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్న కార్పొరేట్ కంపెనీస్ లాస్ట్ 3 ఇయర్స్గా CSR స్పెండింగ్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, last 3 years. Okay, that's all about this particular question. Now that's the information. Now coming to the question, which ministry has recently rolled out the pilot phase of Prime Minister's Internship Scheme 2024 to generate what? 1 crore internships by March 2029. It's Ministry of Corporate Affairs in collaboration with the Confederation of Indian Industry. That's the 4th one. Next, 5th question ఏంటంటే
ఇక్కడ మళ్ళీ ఇంకొక మినిస్ట్రీ, బట్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఒక కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుంది సో దట్ మన ఇండియన్ యూత్కి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, యాక్సెసిబిలిటీ, దట్ ఈస్ దెర్ ఈస్ ఎ పోర్టల్ ఆల్సో, ఎన్సిఎస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పి. ఈ పోర్టల్లోకి వెళ్ళి, ఇది గవర్నమెంట్ ఆపరేట్ చేసే పోర్టల్. లైక్ మీరు జాబ్ సెర్చ్ కోసము ఫ్రెషర్స్ వరల్డ్, అమెజాను, ఫ్రెషర్స్ వరల్డ్, ఆమ్కాటు, ఏలిట్మస్, ఓకే, ఇలా డిఫరెంట్ ప్రైవేట్ పోర్టల్స్లో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తున్న ఒక వెబ్ పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టలే ఎన్సిఎస్ పోర్టల్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. ఈ పోర్టల్లో మీరు వెళ్ళి ఏ జాబ్స్ ఉన్నాయో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని. అండ్ ఈ పోర్టల్లో జాబ్ అప్డేట్స్ని, రీసెంట్ జాబ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అమెజాన్ కంపెనీతో టైఅప్ అయింది. అంటే అమెజాన్కి జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న, అమెజాన్కి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉన్న అండ్ అదర్ జాబ్స్ ఏమైనా అవైలబిలిటీలో ఉన్న వీళ్ళు ఈ పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఎన్సిఎస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. దిస్ ఇస్ ద పోర్టల్ మెయింటైన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ పోర్టల్లో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం కోసము, సో దట్ ఇండియన్ యూత్కి ఎంప్లాయ్మెంట్ యాక్సెసిబిలిటీ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏ కంపెనీతో టైఅప్ అయిందంటే అమెజాన్తో. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా అమెరికాను విజిట్ చేశారు టు పార్టిసిపేట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 79th మీటింగ్, దట్ ఈస్ ఐక్యరాజ్య సమితి యాన్యువల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. దానికన్నా ముందు క్వాడ్ కంట్రీస్ యొక్క, క్వాడ్ అంటే ఫోర్ క్వాడ్ కంట్రీస్ ఏంటంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఈ 4 కంట్రీస్ కలిపి, యుఎస్ఏ, 4 కంట్రీస్ కలిపి క్వాడ్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేసాయి. దట్స్ ద 4th క్వాడ్ లీడర్స్ సమ్మిట్. అసలు ఫస్ట్ క్వాడ్ కంట్రీస్ అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియా, ఆస్ట్రేలియా, జపాను అండ్ అక్కడ అమెరికా. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఈ లీడర్స్ క్వాడ్ లీడర్ సమ్మిట్ 4th ఎడిషన్ రీసెంట్గా వెల్మింగ్టన్, డెలావేర్లో అమెరికానే హోస్ట్ చేసింది, వాళ్ళ ప్రెసిడెంట్ జో బైడెన్. ఓకే, వెల్మింగ్టన్, డెలావేర్, ఇట్స్ ఇన్ అమెరికా. వెరాస్ 2025 అంటే 5th ఎడిషన్ని, 4th క్వాడ్ లీడర్ సమ్మిట్ అమెరికా హోస్ట్ చేసింది, 5th ఎడిషన్ని ఇండియా హోస్ట్ చేయబోతోంది నెక్స్ట్ ఇయర్ 2025లో. బట్ దట్ ఇయర్ 2025లో ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్, ఫారెన్ మినిస్టర్స్ ఉంటారు కదా మన ఇండియాకి, జయశంకర్, అలా ఈ 4 కంట్రీస్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అమెరికానే హోస్ట్ చేస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ 2025లో లీడర్స్, మన ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, అమెరికన్ ప్రెసిడెంట్, జపాన్ ప్రైమ్ మినిస్టర్, 5th ఎడిషన్ మన ఇండియా హోస్ట్ చేయబోతోంది. అండ్ హూ ఆర్ దట్ పర్టికులర్ పర్సనాలిటీస్ ప్రైమ్ మినిస్టర్స్ అని చూస్తే, జపాన్కి ప్రైమ్ మినిస్టరు దిస్ గాయ్ కిషిడా ఫుమియో, ఆస్ట్రేలియాకి ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ ఆల్బనీస్ అండ్ మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వెరాజ్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్. ఓకే, రైట్. అండ్ వై దిస్ పర్టికులర్ క్వాడ్ సమ్మిట్ అంటే, లుక్ అట్ హియర్, ద ఎయిమ్ ఆఫ్ దిస్ క్వాడ్, ద క్వాడ్ ఎయిమ్స్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ రిలేటెడ్ టు హెల్త్ సెక్యూరిటీ. అంటే ఈ 4 కంట్రీస్ ఒకదానికొకటి కోఆపరేషన్ ఇచ్చుకొని విత్ రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, హెల్త్, క్లైమేట్ చేంజ్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, లైక్ దట్ హ్యూమానిటరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్, స్పేస్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇలా కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఏంటంటే, లైక్ దిస్ ఎంటైర్ రీజియన్ని ఇండో పసిఫిక్ రీజన్ అంటారు. ఏ కంట్రీస్ కవర్ అవుతున్నాయో చూస్తే, లైక్ ఇండియా, మేజర్గా ఉన్నటువంటి కంట్రీస్ ఇండియా, చైనా, పాకిస్తాన్ అండ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, లైక్ దట్ ఫిలిప్పైన్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా 40+ కంట్రీస్ ఉన్నాయి. బట్ మేజర్ కంట్రీస్ అన్నీ ఇక్కడ నేను చూపించడం జరిగింది. బట్ ఎనీవే, ఈ లొకాలిటీలో ఉన్నటువంటి ఆల్ కంట్రీస్ని కలిపి ఇండో పసిఫిక్ రీజన్ అని చెప్పి మాట్లాడతారు. ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో డెవలప్మెంట్ కోసము దిస్ క్వాడ్ లీడర్స్ ఫామ్ చేసి క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ మీటింగ్లోనే మన ఇండియా ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో క్యాన్సర్ టెస్టింగ్కి, స్క్రీనింగ్కి, డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్కి దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని గ్రాంట్గా డొనేట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇదే మీటింగ్లో ఇంకొకటి ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేశారు, మైత్రి మ్యారిటైమ్ ఇనిషియేటివ్. ఇదేంటంటే వాటర్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇండియాకి, జపాన్,
ఆస్ట్రేలియా అండ్ అమెరికా, యుఎస్ఏ. ఇప్పుడు మన ఇండియా తీసుకుంటే సౌత్ సైడ్ ఇండియన్ ఓషన్ ఉంది, ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇట్ సైడ్ అరేబియన్ ఓషన్ ఉంది. ఇలా మనకి వాటర్ బౌండరీస్ ఎలా ఉన్నాయో జపాన్కి, ఆస్ట్రేలియాకి, అమెరికాకి కూడా వాటర్ బౌండరీస్ ఉంటాయి కదా. ఈ మైత్రి మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన ఇండియన్ కోస్ట్ గార్డ్, అలా వాళ్ళ కంట్రీస్ యొక్క కోస్ట్ గార్డ్స్ అన్నీ కూడా వాటర్ బౌండరీస్ని ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ మైత్రి ఇనిషియేటివ్. నెక్స్ట్ థింగ్, అమెరికా మనకి మన ఇండియా నుంచి థెఫ్ట్ చేయబడినటువంటి యాంటిక్విటీస్ అంటే పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక 297ని రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 578 రిటర్న్ చేసింది ఇప్పటి వరకు. ఇలా మన ఇండియాకి సంబంధించినటువంటి యాన్సెస్టర్స్ యొక్క యాంటిక్విటీస్ని, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాంటిక్విటీస్ని రిటర్న్ చేసిన కంట్రీ అమెరికా, 578. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే 2 లొకేషన్స్లో, అమెరికాలో ఉన్న 2 లొకేషన్స్లో, ఒకటి బోస్టన్లో, ఇంకోటి లాస్ ఏంజల్స్లో కౌన్సులేట్స్ని సెటప్ చేయబోతున్నారు. అసలు కౌన్సులేట్ అంటే ఏంటంటే, సో యాక్చువల్గా ఎంబసీ ఉంటుంది మన ఇండియన్ ఎంబసీ అమెరికాలో, అండ్ ఎంబసీకి కాన్సులేట్కి డిఫరెన్స్ ఏంటంటే, కాన్సులేట్స్ ఇందాకే మాట్లాడాం, ఇండియన్ అంబాసిడర్ టు జర్మనీ అని చెప్పి ఏవి గుప్తే, దట్ ఈస్ అజిత్ వినాయక్ గుప్తే, బెర్లిన్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జర్మనీ. ప్రతి కంట్రీకి అదర్ కంట్రీస్లో ఎంబసీ ఉంటుంది, ఇండియన్ ఎంబసీ అలా మాట్లాడతాం. ఇండియన్ ఎంబసీ ఇన్ అమెరికా, ఇండియన్ ఎంబసీ ఇన్ జర్మనీ. ఆ ఎంబసీలో మన ఇండియన్ అంబాసిడర్ ఉంటారు. ఈ ఎంబసీ ఎక్కడ ఉంటుందంటే ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీలో ఉంటుంది. మన ఇండియన్ ఎంబసీ అమెరికాలో ఎక్కడ ఉంటుంది? అమెరికన్ క్యాపిటల్లో. వాట్ ఈస్ అమెరికన్ క్యాపిటల్? వాషింగ్టన్ డీసీ. అండ్ ఇప్పుడు ఇండియాలో మన ఇండియా క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ. అమెరికన్ ఎంబసీ ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళ ఎంబసీ మన ఇండియన్ క్యాపిటల్లో. బట్ అదర్ ఫేమస్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఇలాంటి సిటీస్ ఉన్నాయి కదా, ఇవి బిగ్ సిటీస్. ఈ సిటీస్లో వాళ్ళ కంట్రీ పర్సనాలిటీస్, ఫారెన్ కంట్రీ పర్సనాలిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ కంట్రీకి వెళ్ళడానికి వాళ్ళకి వీసా కావాలి. ఆల్ ద థింగ్స్ అన్నీ కూడా ప్రతిసారి వాళ్ళు మన ఇండియన్ ఎంబసీ ఢిల్లీకి వెళ్ళలేరు. అందుకని ఆ ఫేమస్ సిటీస్లో, బిగ్ సిటీస్లో కాన్సులేట్స్ని సెటప్ చేస్తారు. అంటే ఎంబసీకి సబ్ బ్రాంచెసే కాన్సులేట్స్. ఓకే, రైట్. సో అలా మన ఇండియన్ గవర్నమెంట్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఎంబసీ ఉంది, అండ్ కాన్సులేటివ్ ఆఫీసెస్ ఇప్పటి వరకు 6 ఉన్నాయి. ఆ 6 ఎక్కడెక్కడ ఉన్నాయంటే న్యూయార్క్లో, అట్లాంటాలో, చికాగో, హోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో అండ్ సీటల్. ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎంబసీ ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలో ఉంది. ఈ 6 కాన్సులేటివ్ ఆఫీసెస్కి అడిషనల్గా ఇంకొక 2 కాన్సులేటివ్ ఆఫీసెస్, బోస్టన్, లాస్ ఏంజల్స్. ఎందుకంటే లైక్ ఇండియన్ అమెరికన్ పాపులేషన్ ఈ లొకేషన్స్లో బోస్టన్, లాస్ ఏంజల్స్లో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడం కోసము, అంటే ఇండియన్స్, అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ విజిట్ చేయడానికి బోస్టన్లో ఉన్నవాళ్ళు, లాస్ ఏంజల్స్లో ఉన్నవాళ్ళు నియరెస్ట్ కాన్సులేటివ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది వీసా కోసం. సో ఇప్పుడు అక్కడే సెటప్ చేస్తే లైక్ కాన్సులేటివ్ ఆఫీస్, దే విల్ గెట్ ఫాస్టర్ అప్రూవల్స్ అండ్ దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ దట్ పర్సనాలిటీస్. సో విత్ దట్ ఇనిషియేటివ్ 2 కాన్సులేటివ్ ఆఫీసెస్ని కూడా బోస్టన్లో ఒకటి, లాస్ ఏంజల్స్లో ఒకటి ఇనిషియేట్ చేయబోతుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దిస్ బోస్టన్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ అమెరికా. మన ఇండియా నుంచి అబ్రాడ్కి ఎంఎస్ చేయడానికి ఎక్కువగా అందరూ ఆ లొకేషన్కి వెళ్తూ ఉంటారు. అండ్ దిస్ లాస్ ఏంజల్స్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్. సో దట్స్ అ థింగ్ ఫ్రమ్ 6th question. 6th question, let me give the important points, revision one more time, right? Fine. What is this 6th question? క్వాడ్ సమ్మిట్ జరిగింది రీసెంట్గా, 4th edition. క్వాడ్ అంటే 4 కంట్రీస్. ఆ 4 కంట్రీస్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంటోనీ ఆల్బనీస్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ కిషిడా ఫుమియో అండ్ దట్ ప్రెసిడెంట్ బైడెన్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఎక్కడ జరిగింది ఈ మీటింగు? విల్మింగ్టన్, డెలవారే, ఇట్స్ ఇన్ అమెరికా. ఓకే, ఇది 4th edition. నెక్స్ట్ 5th edition ఇండియా హోస్ట్ చేయబోతోంది క్వాడ్ లీడర్స్ సమ్మిట్. వెరాజ్ నెక్స్ట్ ఇయర్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అమెరికానే హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఈ క్వాడ్ గురించి మాట్లాడితే లైక్ these 4 countries, that is Australia, India, Japan and America, to support an open, stable and growing Indo-Pacific that is inclusive and resilient. Okay, ఈ 4 countries mutual cooperation తో డెవలప్మెంట్ కి అట్ ద సేమ్ టైం ఇండో-పసిఫిక్ ఏరియా డెవలప్మెంట్ కోసము దిస్ క్వాడ్ సమ్మిట్ ఫామ్ చేయడం జరిగింది, క్వాడ్ లీడర్ సమ్మిట్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇండో-పసిఫిక్ రీజియన్కి
క్యాన్సర్ ట్రీట్మెంట్కి, టెస్టింగ్కి, స్క్రీనింగ్కి, డయాగ్నోస్టిక్స్కి మన ఇండియా దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ డొనేట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దిస్ ఇనిషియేటివ్ ద్వారా గావి అంటే గ్లోబల్ అలియన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, దీని ద్వారా మన ఇండియా దిస్ మెనీ మిలియన్స్ 40 మిలియన్ వ్యాక్సిన్స్ని కూడా డొనేట్ చేయడం జరిగింది, సప్లై చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్. అండ్ దిస్ క్వాడ్ సమ్మిట్లో భాగంగానే మైత్రి మ్యారిటైమ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే దిస్ 4 కంట్రీస్ యొక్క వాటర్ బౌండరీస్ని ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో, అండ్ దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 2025లో ద ఫస్ట్ మైత్రి వర్క్షాప్ ఇండియా హోస్ట్ చేయబోతోంది. నెక్స్ట్ మన ఇండియాకి అమెరికా ఇప్పటి వరకు ఎన్ని యాంటిక్విటీస్ని రిటర్న్ చేసిందంటే 578, అండ్ దిస్ ఇయర్ దట్ ఈస్ 297. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యాంటిక్విటీస్ అమెరికానే రిటర్న్ చేసింది ఇప్పటి వరకు, అంటే మన ఇండియా నుంచి థెఫ్ట్ చేయబడినటువంటి యాంటిక్విటీస్. నెక్స్ట్ థింగ్, మన ఇండియన్ గవర్నమెంట్ బోస్టన్లో, లాస్ ఏంజల్స్లో 2 కాన్సులేటివ్ ఆఫీసెస్ని సెటప్ చేయబోతుంది. ఆల్రెడీ 6 ఉన్నాయి. ఆ 6 ఏంటివో కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ ఎగ్జామ్లో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అమెరికన్ విజిట్లో 2 కాన్సులేటివ్ ఆఫీసెస్ని, ఒకటి బోస్టన్లో, ఇంకోటి లాస్ ఏంజల్స్లో సెటప్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన కాన్సులేటివ్ ఆఫీసెస్ 6 ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దెమ్ అంటే న్యూయార్క్, అట్లాంటా, చికాగో, హూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, సియటిల్. ఈ 6 సిటీ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్లో ఇండియా కాన్సులేటివ్ ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, లేదు ఎస్టాబ్లిష్ చేసింది అని అడిగి ఆప్షన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. దట్స్ వై కొత్తగా న్యూగా సెటప్ చేయబోతున్న కాన్సులేటివ్ ఆఫీసెస్ బోస్టన్ ఒకటి, లాస్ ఏంజల్స్. మరి ఆల్రెడీ ఉన్నటువంటివి వాషింగ్టన్ డీసీలో ఎంబసీ ఉంటుంది, ఎంబసీ క్యాపిటల్ సిటీలో ఉంటుంది. వెరస్ కాన్సులేటివ్ ఆఫీసెస్ డిఫరెంట్ ఫేమస్ సిటీస్లో ఉంటాయి. న్యూయార్క్, అట్లాంటా, చికాగో, హూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, సియటిల్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏంటంటే క్వాడ్ లీడర్స్ మీటింగ్ తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యాన్యువల్ సెషన్ 79th సెషన్ జరిగింది. దీంట్లో మన మోడీ పార్టిసిపేట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్. అండ్ ఫస్ట్ టైం ఈ జనరల్ అసెంబ్లీతో పాటు ఇంకొక సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ని, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయింది 1945 అక్టోబర్ 24. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా ఆల్ లీడర్స్తో కలిపి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీతో ప్యారలల్గా కండక్ట్ చేసినటువంటి ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇది. అండ్ ఏ థీమ్తో దీన్ని ఆర్గనైజ్ చేశారంటే, యాక్చువల్గా బైలేటరల్ అంటే 2 కంట్రీస్, ట్రైలేటరల్ అంటే 3 కంట్రీస్, క్వాడ్రిలేటరల్ అంటే 4 కంట్రీస్. నో లుక్ అట్ హియర్, మల్టీలేటరల్ అంటే యునైటెడ్ నేషన్స్లో ఉన్న ఆల్ కంట్రీస్ కలిపి మల్టీలేటరల్ సొల్యూషన్స్, ఆల్ కంట్రీస్ యొక్క సొల్యూషన్స్ ఫర్ వాట్, ఫర్ బెటర్ టుమారో. అంటే అన్ని కంట్రీస్ యూనిటీగా వర్క్ చేస్తే ఈ వరల్డ్కి బెటర్ టుమారో ఉంటుంది అని మీనింగ్ వచ్చేలా ఈ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ని వరల్డ్లో ఉన్నటువంటి ఆల్ కంట్రీస్ యొక్క లీడర్సు, అడ్వకేట్స్, యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, పార్టిసిపేట్ చేసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. విత్ వాట్ థీమ్? మల్టీలేటరల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ టుమారో. ఓకే, దిస్ థీమ్ ఈజ్ నాట్ ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ థీమ్. ఓకే, యుఎన్జిఏ థీమ్ కాదు ఇది. యుఎన్జిఏలో సబ్ సమ్మిట్ జరిగింది, ఆ సబ్ సమ్మిటే సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్, దానికోసం థీమ్ ఇది. బట్ ఇప్పుడు ఒకసారి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గురించి 79th సెషన్ గురించి మాట్లాడితే, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇయర్ 79th సెషన్ ఎవరంటే పిలెమాన్ యాంగ్. ఈజ్ యాక్చువల్లీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెమెరూన్. అండ్ ఏ థీమ్తో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 79th సెషన్ జరిగింది అంటే, లీవింగ్ నో వన్ బిహైండ్, యాక్టింగ్ టుగెదర్ ఫర్ the advancement of peace, sustainable development and human dignity for present and future generations. This is the actual theme of United Nations General Assembly 79th session. Who is the president for this year? Philemon Young. Which country? Cameroon, former prime minister. What's the theme? Leaving no one behind, advancing for the acting together for the advancement of peace. Leaving no one behind, acting together for the leaving no one behind, acting together for advancement of peace and sustainable development and human dignity for present and future generation. Okay, let me repeat one more time that the theme of leaving no one behind, acting together for advancement of peace, sustainable development and human dignity for present and future generation. That's a theme. And
ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్కి పాలస్తీనా దట్ ఈస్ ఇరాన్ ప్రాక్సిస్ హమాస్ హెజ్బుల్లా ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తున్నాయి, ఇజ్రాయెల్ వాళ్ళతో ఫైట్ చేస్తుంది. సో పాలస్తీనా యునైటెడ్ నేషన్స్లో మెంబర్ కంట్రీగా లేదు. ఓకే, యునైటెడ్ నేషన్స్లో హౌ మెనీ కంట్రీస్ ఉన్నాయి? 193 కంట్రీస్ ఉన్నాయి. ఆ 193 కంట్రీస్కి అడిషనల్గా అబ్జర్వర్ మెంబర్స్ అని కొన్ని, ఇంకా కంట్రీహుడ్ రాని కొన్ని మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్లో ఇది ఒకటి స్టేట్ ఆఫ్ పాలస్తీనా. ఈ పాలస్తీనాకి ఒక సీట్ ప్రొవైడ్ చేయడం జరిగింది దిస్ 79th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో. అండ్ పాలస్తీనాకి రిప్రజెంటేటివ్గా పాలస్తీనా ఎన్వాయ్ ఎవరంటే దిస్ గాయ్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రియాద్ మన్సూర్. ఓకే, రియాద్ మన్సూర్ is the envoy from Palestine, represented Palestine in this 79th United Nations General Assembly. And about this United Nations General Assembly establishment, 1945 October 24, New York is the headquarter. It's in America. And the other important point that I want to share with you people, United Nations Security Council లో 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. ఈ కంట్రీస్ యొక్క టెన్యూర్ 2 yearsకి ఒకసారి చేంజ్ అవుతుంది. ఇవి మాత్రం పర్మనెంట్ 5. ఏంటి 5? USA, UK, ఫ్రాన్సు, రష్యా, చైనా. ఇవి 5 పర్మనెంట్ కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. నా వన్ మోర్ పాయింట్, యునైటెడ్ నేషన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి. ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషను. అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి? అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఈ కంట్రీ యొక్క లాంగ్వేజెస్ ఒక 4. ఈ రెండింటికి యూఎస్ఏకి యూకేకి లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీషు, ఇంకా ఫ్రాన్స్కి ఫ్రెంచ్, రష్యాకి రష్యన్ లాంగ్వేజ్, చైనాకి చైనీస్. సో మొత్తం 4 లాంగ్వేజెస్ వచ్చాయి కదా. ఇంకొక 2 లాంగ్వేజెస్ ఏంటంటే స్పానిష్, స్పెయిన్ లాంగ్వేజ్ స్పానిష్, వెరస్ అరబిక్. ఇవి యునైటెడ్ నేషన్స్ యొక్క 6 అఫీషియల్ లాంగ్వేజెస్. అండ్ ప్రజెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. రైట్, ఓకే. ఆ క్వాడ్ లీడర్ సమ్మిట్ తర్వాత మన ప్రైమ్ మినిస్టరు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 79th సెషన్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 79th సెషన్ని ఏ థీమ్తో ఆర్గనైజ్ చేశారంటే దిస్ ఇస్ ద థీమ్, లీవింగ్ నో వన్ బిహైండ్, యాక్టింగ్ టుగెదర్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీస్. leaving no one behind, acting together for the advancement of peace, sustainable development, and human dignity for present and future generation. That's a theme. And 3 agreements kuda ee year general assembly meeting lo decision తీసుకున్నారు. pact for the future, global digital compact, and declaration on future generations. ఓకే, ఇవి 3 అగ్రిమెంట్స్. అండ్ పాలస్తీనా ఒక నాన్ మెంబర్ నేషన్. ఆ నేషన్కి ఒక సీట్ ఇచ్చారు దిస్ 79th జనరల్ అసెంబ్లీలో మాట్లాడడానికి. అండ్ ఆ పాలస్తీనాకి ఎన్వాయ్గా ఏ పర్సన్ రిప్రజెంటేషన్ ఇచ్చారంటే రియాద్ మన్సూర్. అండ్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇయర్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 79th సెషన్కి అంటే పిలెమాన్ యాంగ్ ఈజ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెమరూన్. నెక్స్ట్ థింగ్, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1945 October 24, హెడ్క్వార్టర్ న్యూయార్క్, యూఎస్ఏ. నెక్స్ట్, ఈ 79th సెషన్కి ప్యారలల్గా సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్, ఆల్ కంట్రీస్ లీడర్స్, అడ్వకేట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి సమ్మిట్ ఇది. ఏ థీమ్తో అంటే మల్టీలేటరల్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ టుమారో. ఓకే, అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 5 పర్మనెంట్ కంట్రీస్ ఏంటి అంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. అండ్ యునైటెడ్ నేషన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ 6 ఉన్నాయి. ఇంగ్లీషు, రష్యను, చైనీసు, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇంటర్నేషనల్ మెడికల్ డివైజెస్ రెగ్యులేటర్స్ ఫోరం. సో మెడికల్ సెక్టార్లో యూజ్ చేసే డివైజెస్ని రెగ్యులేట్ చేసేలా
వాటికి స్టాండర్డ్స్ని డిఫైన్ చేసేలా ఒక ఫోరంని 2011లో ఈ కంట్రీస్ అన్నీ కలిపి, వాట్ ఆర్ దట్ కంట్రీస్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, అంటే ఆల్ ఆర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్. ఇవన్నీ కలిపి ఒక ఫోరంని 2011లో సెటప్ చేశాయి. వాట్ ఈస్ దట్ ఫోరం? IMDRF స్టాండ్స్ ఇంటర్నేషనల్ మెడికల్ డివైజెస్ రెగ్యులేటర్స్ ఫోరం. అంటే మెడికల్ ఇండస్ట్రీలో, మెడికల్ సెక్టార్లో యూజ్ చేసే డివైజెస్ ఏవి ఉంటాయో వాటికి రెగ్యులేషన్, స్టాండర్డ్స్ని డిఫైన్ చేసే ఫోరం ఇది. దీంట్లో మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్కి మెంబర్షిప్ ఇచ్చారు. దట్స్ వాట్ ఇండియా కూడా అఫిలియేట్ మెంబర్గా జాయిన్ అయింది ఈ ఫోరంలో. అండ్ విచ్ ఆర్గనైజేషన్కి మెంబర్షిప్ దొరికిందంటే CDSCO. వాట్ ఈస్ CDSCO? సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. మన ఇండియాలో ఈ మెడిసిన్స్ అన్నిటినీ కూడా, మెడికల్ డివైజెస్ని, మెడిసిన్స్ని రెగ్యులేట్ చేసే, స్టాండర్డ్స్ని డిఫైన్ చేసే ఆర్గనైజేషన్ దిస్ CDSCO స్టాండ్స్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో దట్స్ 8th క్వశ్చన్, రైట్. సార్ క్వశ్చన్ చూస్తే, అండ్ వన్ మోర్ థింగ్, దిస్ IMDRFకి ఇయర్లీ చైర్మన్షిప్ మారుతూ ఉంటుంది. దిస్ ఇయర్ చైర్మన్షిప్ సెక్రటరీటీ ఎక్కడుందంటే అమెరికాకు ఉంది. ఓకే, చైర్మన్షిప్ అమెరికాకి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, which organization has recently received affiliate membership from International Medical Device Regulators Forum? ఓకే, ఏ ఆర్గనైజేషను, మన ఇండియాకి సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా IMDRFలో అఫిలియేట్ మెంబర్గా జాయిన్ అయింది అంటే CDSCO, దట్ ఈస్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ దిస్ CDSCO? మన ఇండియాలో మెడికల్ డివైజెస్ని, అలానే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డిఫైన్ చేసే ఆర్గనైజేషన్ CDSCO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. దీనికి IMDRFలో అఫిలియేట్ మెంబర్షిప్ దొరికింది. ఓకే, రైట్. అండ్ ప్రెజెంట్ IMDRFకి చైర్మన్షిప్ అండ్ సెక్రటేరియట్ ఏ కంట్రీ ఉంది అంటే అమెరికా. ఓకే, దట్స్ 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్, అమెరికాకి సంబంధించిన కంపెనీ ఇది, జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఇన్కార్పొరేటెడ్. ఈ కంపెనీ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ని, అంటే డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. ఓకే, కంపెనీ నేమ్ ఏంటి? జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఇన్కార్పొరేటెడ్. ఓకే, ఈ కంపెనీకి డ్రోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అండ్ డ్రోన్స్ని డిటెక్షన్ చేసే రాడార్స్ని సప్లై చేయడానికి మన ఇండియన్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది, HFCLతో. వాట్ ఈస్ HFCL? HFCL ఈజ్ నథింగ్ బట్ సింప్లీ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్. యూ కెన్ సీ దట్ అబ్రివేషన్ ఆల్సో. దిస్ వన్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్. ఇది గురుగ్రామ్, హర్యానాలో ఉంటుంది. మన ఇండియన్ బేస్డ్ కంపెనీయే. టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో యూజ్ చేసే డివైజెస్ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు దిస్ HFCL కంపెనీ, ఇది ప్రైవేట్ కంపెనీ, అమెరికాకి సంబంధించిన ఈ కంపెనీతో, జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ఇన్కార్పొరేటెడ్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా మన ఇండియన్ కంపెనీ HFCLలో దే ఆర్ గోయింగ్ టు provide an important radar subsystem is being developed by HFCL for unmanned aerial vehicles which are manufactured by this General Atomics Aeronautical System, and it is also developing a state of the art drone detection radars. ఈ డ్రోన్ డిటెక్షన్ రాడార్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేసి అండ్ దట్ కంపెనీకి సప్లై చేయబోతున్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 9th క్వశ్చన్. లెట్ మీ గివ్ ఏ రివిజన్ వన్ మోర్ టైం. మన ఇండియన్ కంపెనీ HFCLలో అమెరికన్ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్. జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్కి డ్రోన్ డిటెక్షన్ రాడార్స్ని సప్లై చేయబోతోంది. ఆ రాడార్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే డ్రోన్స్లో యూజ్ చేస్తారు. వరల్డ్లో డ్రోన్స్ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ కంపెనీ జనరల్ అటామిక్స్ ఏరోనాటిక్ సిస్టమ్స్. అండ్ ఆ కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ని, రా మెటీరియల్స్ని మన ఇండియన్ కంపెనీ సప్లై చేయబోతుంది. ఇది మన నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అమెరికాని విజిట్ చేసినప్పుడు రీసెంట్గానే మన ఇండియన్ కంపెనీ వాళ్ళ కంపెనీ కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్. మన ఇండియన్ కంపెనీ HFCL, ఇట్ ఈస్ ఇన్ గురుగ్రామ్, హర్యానా, వెరాస్ అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 9th క్వశ్చన్.
And yes, remaining questions I will discuss in next part. Thank you. Take care everybody. Right.